జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం వర్తమాన రాజకీయాల్లో ఎక్కడ కూడా మనం భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం చూడలేదు. తన కార్యకర్తల కోసం ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక అద్భుతమైన కార్యక్రమం 3 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. అంచెలంచెలుగా వెదుగుతూ ఈ రోజున వార్డు వారీగా ఈ కార్యక్రమం 5వ వార్డులో మన వెన్నమూలి గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి రంగా గారి విగ్రహానికి ఈరోజు పూలమాలలు అర్పించి ఈరోజు మన ప్రాంతంలో ఎవరికైనా ఆపద వచ్చినా కూడా ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు 50,000 రూపాయల వరకు, ప్రమాదవశాత్తు ఏమైనా మరణిస్తే వారికి 5 లక్షల రూపాయల వరకు పార్టీ నుంచి అందిస్తున్నాం. అందులో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో గత సంవత్సరం చేసిన దానికన్నా ఇంకా పెచ్చుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఒక అవకాశం కల్పించడానికి కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, ఆయన సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామని ప్రజలకు అర్థమయ్యే విధంగా దీన్ని సక్సెస్ఫుల్గా అన్ని ప్రాంతాలకి విస్తరిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే 50,000 రూపాయలు యాక్సిడెంట్లో మన యువకుడికి, జన సైనికుడికి ఆపదలో ఉన్నప్పుడు ఆయన పడిన కష్టాలు ఆదుకోవడానికి ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా హాస్పిటల్ ఖర్చుల కోసం ఆ చెక్ కూడా అందజేయడం జరిగింది. మేము చేసే కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, భద్రత కల్పించాలి, ఒక భరోసా కల్పించాలనే భావనతోటి కుటుంబాలందరినీ కూడా ఆదుకుంటూనే ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పైన అవగాహన, సమాచారం, వాళ్ళు కూడా క్రియాశీలక సభ్యులుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒక మంచి అవకాశం ఈ కార్యక్రమం ద్వారా దొరుకుతుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా నిన్న చూసాం మనం రాష్ట్రంలో ఊహించని విధంగా ఒక ముఖ్యమంత్రి ప్రచారం కోసం ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించాలి, చివరికి మన మొబైల్ ఫోన్స్ పైన కూడా వాళ్ళు స్టిక్కర్లు అంటించాలనే ఒక కార్యక్రమం ప్రారంభించిపోతున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత పబ్లిసిటీ పిచ్చి ఎందుకు వచ్చిందో మరి ముఖ్యమంత్రికి నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో మీరు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ పార్టీకి ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. దాని గురించి మీరు కార్యక్రమాలు చేయాలి. కానీ స్టిక్కర్లు అంటించుకుంటూ తిరుగుతాం, ప్రతి మొబైల్ ఫోన్లో మేము జగనన్న ఫోటో పెట్టి స్టిక్కర్ అంటిస్తామంటే అసలు ముందుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మీ మంత్రులు, ఎమ్మెల్యేల పైన మీకు నమ్మకం లేదు కాబట్టి ముందు వాళ్ళకి పచ్చబొట్లు ఇప్పించండి. మీరు స్టిక్కర్లు ఎందుకు? ముందు వైఎస్ఆర్సీపీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి పచ్చబొట్లు ఇప్పించి రేపటి రోజున మీరు ప్రచారం ఆదర్శవంతంగా వాళ్ళందరూ వాళ్ళ చేతుల మీద చూపించుకుని మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, జగనన్నకి మేము తోడుగా ఉంటాం, ఆయన అంటే మాకు భరోసా. ఎంత భరోసా నిండిపోయిందంటే ఎక్కడ పోయినా కూడా సంవత్సరం తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోయే కుటుంబ పెద్దని కోల్పోయినప్పుడు మహిళలు పాపం తిరిగి అలసిపోయి, నేను ఇవాళ పర్యటనిస్తున్నప్పుడు చాలా ప్రాంతాల్లో పాపం మహిళలు వచ్చి పెన్షన్ ఇంకా మాకు అందించలేదు, మా భర్తను కోల్పోయినా కూడా అనే బాధ వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కరెంటు బిల్లుల గురించి చూపించి పెన్షన్లు ఆపేస్తున్నారు. మరి ఈరోజు ఉన్న పరిస్థితులు ఏందో అందరికీ తెలుసు. సో కేవలం మోసం చేసుకుంటూ ప్రచార ఆర్భాటాలకి వీళ్ళు పరిమితమై అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా భయపెట్టించి ఇప్పుడు ఇన్ని రోజులు వాలంటీర్లు అయిపోయినప్పుడు కొత్తగా మళ్ళీ గూఢాచారులాగా వీళ్ళు ఇంటింటికి మళ్ళీ 5 లక్షల మంది అపాయింట్ చేసామని చెప్తున్నారు. ఈ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వ నిధులను ఉపయోగించుకుని రోజుకి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది చాలా అన్యాయం. భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకున్నప్పుడు మాత్రం మన ప్రాంతంలో ఉపాధి కల్పించాలి, అమరావతి రాజధానిని ఇంకా నిర్మాణం చేయాలి, మన ప్రాంతాల్లో పెట్టుబడులు తీసుకురావాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ ఇటువంటి అనవసరమైన ఆలోచనలు తీసుకొచ్చి ప్రజాధనాన్ని వృధా చేయొద్దని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి మేము విన్నవించుకుంటాం.